పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో దానియేలు ఉన్నాడు. ఈ దానియేలు కాలంలో ఒక రాజు ఉన్నాడు, ఒక అన్య రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న నపుంసకుల అధిపతిని పిలిచి, అయ్యా ఇశ్రాయేలులో రాజవంశంలో ముఖ్యులైన వారిని, లోపము లేని సౌందర్యం గల సకల విద్య ప్రావీణ్యత కలిగి తత్వజ్ఞానం కలిగిన జ్ఞానము తెలివైన వారిని ఏం చేయమంటాడంటే రాజనగరానికి తీసుకొని రాయ్యా అని చెప్తాను. రాజనగరానికి వాళ్ళందరినీ తీసుకొని రా, వారికి ఈ కల్దీల భాష మనము నేర్పిస్తాము అని చెప్పి వాళ్ళు ఏమంటాడంటే వాళ్లకు ఆ యవనస్తులందరికీ నేను ఎలాంటి భోజనం చేస్తానో ఆ భోజనమే వారికి ఏం చేయాలంటే మీరు ప్రతిదినం పెట్టండి. నేను రాజు పెట్టే ఆ రాజుకు నేను ఏ భోజనం అయితే స్వీకరిస్తానో, ఏ ద్రాక్షరసం అయితే తాగుతానో, ఏదైతే నేను చేస్తానో అదే వారికి ఇవ్వండి అని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తారంటే ఈ నపుంసకుల అధిపతికి చెప్తా ఉంటాడు. చెప్పి ఏం చేసినంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ నిల్చుని పెట్టినప్పటికీ అక్కడ బైబిల్లో యూదులలో నుంచి ఒక నలుగురు యవనస్తులు ఉంటారు. నలుగురు యవనస్తులు ఎవరయ్యా అంటే ఆ నలుగురిలో మొదటి వ్యక్తి దానియేలు, రెండవ వ్యక్తి షెడ్రెకు, మూడో వ్యక్తి మిషకు, అబేద్నెగోను వాళ్ళు కూడా అక్కడ ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళందరూ తీసుకొచ్చినాక వాళ్ళు అంటారు కదా, అయ్యా రాజు భోజనం మాకద్దు, రాజు భుజించే భోజనము మాకద్దు అని అంటే, అయ్యా నాకు రాజు వలన మీరు భోజనం కనుక చేయకపోతే రాజు నుంచి నాకు ప్రాణాపాయ స్థితి కలుగుతుంది అని నాకు వద్దు అని చెప్పేసి ఆ రాజు భుజించే భోజనాన్ని వాళ్ళు ఏమంటారో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అడిగిన. చప్పట్లు కొట్టి ప్రభువుని కనబడాలి. చూడండి, ఆయన దానియేలు ఎందుకనంటే ఆ రాజు భోజనాన్ని ఏమంటుండంటే ఆ రాజు భోజనాన్ని నేను తింటే నేను అపవిత్రమైపోతా, నా పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, దేవుడు నేను ఇంతకాలము దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఆ ప్రార్థన జీవితాన్ని నేను అపవిత్రపరచుకోను. ఆ భోజనం తిని నేను ఆ భోజనాన్ని తిని ఎందుకనంటే నా హృదయాన్ని, నా జీవితాన్ని అపవిత్రపరచుకోను అని ఏమంటుందంటే దానియేలు ఆ నపుంసకుల అధిపతికి చెబుతా ఉన్నాడు. ఈనాడు సమాజం ఏమైపోతుందంటే ఏది పడితే అది తిని పవిత్రతను కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, దేవుని యొక్క అమూల్యమైన ఆ మహిమను కోల్పోయి, దేవుని ప్రసన్నతను కోల్పోయి ఇక దేవుని నుంచి ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకుంటావు? అందుకే ఈ దానియేలును కనుక మనం గమనిస్తే ఏమంటున్నాడంటే రాజు భోజనాన్ని నిరాకరించే విధంగా తన భక్తి భావాలు ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో భక్తి పేరుకే కానీ భయం లేని భక్తి వాస్తవంగా
ఏది పడితే అదే తిని దేవుని మహిమను కోల్పోయి, దేవుని సన్నిధిని కోల్పోయి, అపవిత్రుడుగా మార్చబడి, అపవిత్రులుగా మార్చబడి దేవుని నన్ను ఆశీర్వదించాలంటే ఏం లాభం? దేవుడు ఎవరయ్యా? దేవుడు ఎవరు? చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పలు కొట్టి ప్రభుని గారు. అంటే చూడండి, ఈ దానియేలు ఏంటంటే దేవుడిచ్చిన ఆ పవిత్రతను, పరిశుద్ధతను, దేవుడిచ్చిన నీతిని, నిజాయితీని, ఆ రక్షణ, ఆ వస్త్రాన్ని నేను కోల్పోవద్దు. చాలా మంది ఎందుకనంటే చాలా మంది కూడా ఏమైపోతుందంటే ఏది పడితే తినడమే. దొరికింది కదా, అంత ఆధిక్యత పోతుందా అనవచ్చు. కొంతమంది అనుకోవచ్చు, అరే ఈ దానియేలు పిచ్చిడా, మంచి రాజు భోజనం దొరుకుతుంటే అద్దంటున్నాడు. ఎందుకనంటే ఈనాడు అనేక మంది అపవిత్రులు అయిపోయి ఏమైపోతుందంటే ఆ అపవిత్రం అయిపోవడం ద్వారా మనసు అపవిత్రమైన కనుబడి, అపవిత్రమైన ఆలోచనలు కలిగి అపవిత్రులు అయినప్పుడు అపవిత్రాత్మలు రాకపోతే పవిత్రాత్మలు వస్తాయి ఇంట్లోకి. మాట్లాడేది అపవిత్రమైన మాటలే, చూసేది అపవిత్రమైన దృశ్యాలే, చేసే కార్యాలన్నీ అపవిత్రమైనవే. మళ్ళా పవిత్రత ఎలా వస్తుంది? అందుకే సమాజము అపవిత్రమైపోతా ఉన్నది. అయితే ఈ దానియేలు ఏమనుకున్నంటే నాకు రాజు భోజనం వద్దు. చాలా మంది జీవితాల్లో ఎందుకనంటే ఈ బలలో పాలు పంపులు పొందడం కూడా యేసు రక్తము ఆయన విలువైన రక్తం అని ఎరగదు. యేసు రక్తంలో ఆయన ప్రాణం ఉన్నది. అది పరిశుద్ధమైన రక్తము, అది పవిత్రమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తం అని ఎరగకుండా అపవిత్రమైన మాటలు మాట్లాడి కూడా చేస్తా వాళ్ళ. అయితే ఈ దానియేలు తన పవిత్రతను కాపాడుకునేవాడు. దానియేలు తన పవిత్రతను కాపాడుకొని అంటాడు, నపుంసకుడు అంటాడు, అయ్యా మీరు తినకపోతే మీ ముఖాలు చిన్నపుచ్చినట్టయితే, ముఖము చిక్కిపోయినట్టయితుంది అని అంటే దానియేలు అంటాడు, అయితే మాకు ఆ భోజనం వద్దు. ఏంది? శాఖ ధాన్యములు మాకు ఈ పప్పు భోజనం ఇవ్వు. అయితే నేటి సమాజం అంతా ఏమైపోతుందంటే నోటికి కాపు లేదు. నోటికి కాపు లేకుండా ఏమైపోతుందంటే బైబిల్ చెప్పుతున్న సత్యాన్ని మనం చూడవచ్చు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఒక మంచి మాట భక్తుడు సొలొమోను గారు దేవుని ద్వారా ఆయన రాయించి మన మధ్యలో మనకు సిద్ధపరిచి పెట్టాడు. ఇక్కడ అంటాడు, చూడండి ప్రేమ దేవుని ద్వారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదామా? త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. చూడండి, ఏమైనా అంటే దొరికింది బరకాలే. ఒక పూట కూడా కడుపు మార్చుకోవడాని, ఒక పూట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు మీలో ఏమైనా ఉన్నాడో అని పౌలు ఎవ్రీ సంఘానికి రాస్తాడు. కడుపు మార్చుకోలేరు, పవిత్రతను కాపాడుకోరు, ఆశీర్వాదం ఎలా వస్తుంది? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంకొక మాట మనం చూద్దాం ప్రేమ తెలిపారు. చూడండి, అక్కడ చూడండి 20వ వచనం మనం చదువుదామా? అక్కడనే ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసం ఎచ్చిగా తినివారితోనైనను సహవాసము చేయకు. తాగేటోళ్ళతోటి సహవాసమే, తిరిగేటోళ్ళతోటి సహవాసమే,
మోసగానితో సావాసమే. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, ద్రాక్షారసము త్రాగువానితోనైనను మాంసం హెచ్చుగా తినువానితోనైనను సావాసము చెయ్యకు. అందుకే ప్రేమను తెలియాలి. మనము ఏది తినాలో ఏది తాగాలో దేవుడు ఇక్కడ ఎందుకనంటే ప్రతిదీ కూడా పొందుపరిచాడు. దేవుని యొక్క లేఖనం ద్వారా ఏం చేస్తున్నాడంటే ప్రతిదీ నువ్వు ఏమి చేయాలో ఇక్కడ రాశాడు వాస్తవం. ఎందుకనంటే దేవుడు పొందుపరిచిన విషయాలను మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకొని ఎక్కడ ఏ భోజనము చేయాలో మన పవిత్రతను కాపాడుకోవాలి. నేను గృహప్రవేశానికి వెళ్ళా, మా బంధువులండి. అయ్యా రావాలని అంటే 2 రోజులు ఉందామన్నట్టుగా ప్రయాణం స్టార్ట్ చేశాం. మా పాప, మా భార్య, అమ్మ అందరం కలిసి బయలుదేరి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుపెట్టి నీళ్లు ఇచ్చిండు. కథం దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడ ఉండకని చెప్పేసి. నీళ్లు బుక్కల నోట్లో ఉన్న నీళ్లు పక్కకొచ్చి ఉంచేసి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చిందని బండి స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్ అయినా. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడెక్కడో మొక్కి ఎక్కడెక్కడో చేసి ఆ ప్రభావం అక్కడ ఉన్నది. దురాత్మ ప్రభావము, అపవిత్రాత్మల ప్రభావము అక్కడ చేరి ఉన్నది. అందుకే సొలొమోను రాసే మాట ఇంకొక చోట ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతాడు. 28వ అధ్యాయం చూడండి. చూడండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఏంటిదట? కత్తి పెట్టుమంట అన్నాడు. ఎందుకైనా చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఈ లోకపరమైన తిండి, ఈ లోకమైన కార్యాల్లోనే మునిగి తేలుతా ఉన్నారు. దేవుని ఆలోచన లేదు, దేవుని యొక్క కాపుదల. దేవుడు కాపాడుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క కాపుదలను నిర్లక్ష్యం చేసి తిరుగుతూ ఉన్నారు. అందుకే ప్రేమను తెలిపారా ఆయన ఏమనుకున్నాడంటే, దానియేలు నేను నా పవిత్రతను కోల్పోకూడదు, నువ్వు ఎవరి భోజనమైనా నాకు అవసరం లేదు, అవసరం అనుకుంటే నేను పస్తులైనా ఉంటా అనే నిర్ణయం తీసుకున్నాడు వాస్తవం. అందుకే ప్రేమను తెలిపారా పౌలు ఇక్కడ చెప్పే మాట మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటను తెలియపరుస్తూ ఉంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం చదువుదామా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. చూడండి ఎలాంటి కార్యాల్లో పాలుపారైతా ఉన్నారు అనేది మనం చూడాలి. ఏ కార్యాలలో మనం పాలు పంపులు పొందుతా ఉన్నాం. రాజు భోజనం పిలిచే భోజనాన్నే ఇవాళ నాకు అవసరం లేదయ్యా, నా పవిత్రత కోల్పోతాను అంటున్నాను. నువ్వు ఎలాంటి భోజనాలు చేస్తున్నావు? అవసరం అనుకుంటే పస్తులో ఉండడానికి మనం ప్రభు బిడ్డలం, ప్రభుకు తగినట్టుగా మన జీవితం ఉండాలి. ఏడవడత దొరికింది కదా బరకడేం కాదు. జ్ఞాన వివేచన కలగాలి. మనం ఒక స్థలానికి వెళితే దేవుని ఆత్మని బయలుపరచాలి. దేవుడు నీకు ఒక వివేచన ఆత్మను అనుగ్రహించి ఏం కావాలంటే ఏ భోజనం చేయాలో దేవుడు బయలుపరచాలి. ఇక్కడ చూడండి, చదవమ్మా. చూడండి, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే దయ్యములకి వాళ్ళు బలి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారు ఉంటే నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ఎందుకనంటే 2 పాత్రలు కాదు మనవి,
2 ప్రయాణాలు కాదు, ఒకటే ప్రయాణం. నేటి తరానికి మనం ఏం కావాలంటే దానియేలులాగా పవిత్రతను కలిగిన దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా మన జీవితాన్ని ఉంచాలి. మన జీవితాన్ని నువ్వేం కావాలంటే ఈ కలువరి దినాల్లో నీ పవిత్రతను నువ్వే కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో నీ పవిత్రతని కాపాడుకుంటేనే నువ్వు, ఎందుకనంటే ప్రభు బిడ్డగా ఈ లోకంలో బ్రతకగలుగుతావు. లేకుంటే అన్ని, ఎందుకనంటే అపవిత్రమైన తిని నువ్వు అపవిత్రుడుగా కాకూడదు. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు, ఎందుకంటే మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యంలో పాత్రలోనిది, ఆ లోనిది కూడా తాగనేరరు. ఎందుకనంటే ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, ఆ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను మీరు కూడా పాలు పొందునేరరు. ఎందుకనంటే నీ పవిత్రతను కోల్పోకుంటే, ఎందుకంటే నీ పవిత్రతను చాలా భద్రంగా కాపాడుకో. అందుకే ఈ దానియేలు ఏం చేసిందంటే, అందుకే మనం బైబిల్లో కనుక లేఖన భాగాలను చూస్తే, నేను కూడా ఒకసారి మా ఇంటి పక్క హిందువులు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పండుగ చేసిండు. పండుగ వచ్చేసరికి వాళ్ళు కొంత మాకు తీసుకొచ్చి ఇస్తాను. దేవుడు వెంటనే అంటా ఉన్నాడు, దేవుడు ఏమంటాడంటే వారి రుచిగల పదార్థంలో నువ్వు ఆశింపకుంటువు కదా. దేవుని లేఖన ఆలోచన వస్తూ ఉన్నది. అంటే ఎందుకంటే మనం దేవుని పిల్లలకైతే ఈ ఆలోచన వస్తుంది. దేవుని పిల్లలు కాకపోతే ఏ ముద్దైనా మింగేస్తూనే ఉంటా అంటారు. నిద్ర వస్తూనే ఉన్నది ఇప్పటివరకు. ఎందుకనంటే ఆలోచన ఏమైపోతుంది అంటే ఏ ముద్దైనా మింగేస్తా అంటారు. ముద్ద దొరికింది కదా, నీళ్లు తాగైనా బ్రతకవచ్చు. హల్లెలూయా. ఎందుకనంటే నీళ్లు తాగైనా కానీ నేను కొన్ని దినాలు కూడా 40 రోజులు, 21 రోజు, 12 రోజులు కూడా ఉపవాసం చేసే దినాలు. ప్రభు కృపను బట్టి కొంత వర్క్ అయిపోయిన తర్వాత మరలా ఉపవాసంలోకి వెళ్దామని ఆలోచన చేశాను. అందుకే వాళ్ళు ఇచ్చేసరికి ఏం చేసిందంటే దేవుని యొక్క లేఖన భాగం జ్ఞాపకం వస్తుంది. వారి రుచికర పదార్థములు నువ్వు ఆశింపకుందువుగాక. చూడండి 141వ కీర్తన, 141వ కీర్తన 4వ వచనం చివరి లైన్. 141:4 వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. అంటే మనకు దొరికింది కదా, పండుగ చేసుకుంటే చాలా మంది. కానీ నువ్వు పవిత్రతను కోల్పోతున్నావు అన్న సత్యాన్ని గమనించు. అందుకే ఇక్కడ బైబిల్ లేఖన భాగం మనకు తెలియపరుస్తా ఉన్నది. మనం 3వ వచనాన్ని కనుక చదవాలమ్మా. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చప్పలు కొట్టి ప్రభువుని గణపరచు. పరిశుద్ధులు పవిత్రులు ఏం చేస్తారంటే ఆ నోటికి కాపు పెట్టుకుంటా అంటారు కాపులా. ఎందుకంటే గుర్రానికి గల చిక్కాన్ని పెట్టినట్టుగా ఏం చేస్తారంటే వాక్యం అనే చిక్కాన్ని ధరించుకోవాలి, పవిత్రతను కాపాడుకోవడం. అయితే ఈ దానియేలు జీవితంలో ఈ దానియేలు కూడా ఏం చేసిందంటే రాజు భోజనాన్ని తిరస్కరించి ఏం చేసిందంటే తర్వాత ఆయన ఆ నపుంసకుడు బతిలాడుతూ అంటాడు, భయపడుతూ అంటాడు. అయినప్పటికీ కూడా ఆ నపుంసకుడిని ఏం చేస్తాడంటే అయ్యా ఏం కాదు, మేము కాకపోతే మేము శాకాహారి మేము భోజనం చేస్తాము అని చెప్పి మాట్లాడితే అయ్యా వద్దని చెప్పేసి బయలుపడితే తర్వాత దానియేలు అంటాడు కదా, 10 దినముల తర్వాత మా ముఖాలు చూడు, వాళ్ళ ముఖాలను చూడు, మా ముఖాలను చూడు అని దానియేలు అంటే చివరికి ఏమైందో మనం చూడమ్మా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయలో జరిగిపోవు. అందుకతడు ఈ విషయంలో వారి మట్టుకు సమ్మతించినది 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భోజనం భుజించు బాలందరి ముఖముల కంటే సౌందర్యంగాను కలగాను కనబడగా
చూస్తే ఏం చేసిందంటే దానియేలు ముఖం కానీ షడ్రక్ మిషక్ అబద్ధికుల ఒక ముఖం కానీ ఏం చేస్తుందంటే ఆ రాజు భోజనం భుజించే భుజించిన వాళ్ళందరికంటే వీరి ముఖమాట అందరికంటే వీరి ముఖము సౌందర్యంగాను కలగాను కనబడిందట. నీ పవిత్రతను కాపాడుకో, పవిత్రతను కోల్పోకు ఈ కడవరి దినాల్లో. ఎందుకనంటే అంత్యకాలం ఇది, అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకో. ఎందుకనంటే ఈ అంత్య దినములో అపాయకరమైన కాలం ఇది. ఎందుకనంటే ఎలాంటి తెగుళ్ళు వస్తున్నాయో, ఎలాంటి రోగాలు వస్తున్నాయో. చిన్న 5 సంవత్సరాల పిల్ల వాళ్ళకి కూడా స్ట్రోక్ వస్తుంది. ఫట్ ఫట్. అందుకే దేవుని యొక్క కాపుదలలోనికి మనం రావాలి. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకు, ప్రార్థన నిర్లక్ష్యము చేయకు, సావాసాన్ని నిర్లక్ష్యము చేయకు, వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకు, దేవుని మందిరము నిర్లక్ష్యము చేయకు. దేవుడు ఒకప్పుడు నీకు అవకాశం లేకదా, ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడు ఇంతవరకు కాపాడాడు. నేను చెప్పాను కదా, ఒక యవనస్తుడు నీ తెల్లవారుజాము చనిపోయాడు. ఎందుకు అనంటే మనము దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదలలోనికి మన కుటుంబాలు రావాలి. అందుకే ఇక్కడ రాజుకు ప్రియారిటీ ఇయ్యలే, రాజుకు భయపడలే, రాజు పెట్టే వాటికి అంగీకరించలే. ఎందుకనంటే అవసరం అనుకుంటే రాజు కోపం మరణం దూత. అయినప్పటికీ కూడా దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు తప్ప తర్వాత రాజుకి ఏమాత్రం భయపడలేదు. అంటే ఈ దానియేలు ఎలాంటి వాడు అని అంటే ప్రేమ తెలిపారా? ఎందుకనంటే లోపము లేనివాడు, పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు. అందుకే దానియేలులాగా తన పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఎందుకనంటే అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే ఒకసారి వెళ్ళగొట్టినప్పుడు అంట అపవిత్రాత్మలు అంట మరలా తిరిగి ఆ గృహములోనికే వెళ్ళాలని అనుకుంటాయట అపవిత్రాత్మలు. ఈ మాట కూడా ఒక మాట చూపెడతా చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. నీరంటే వాక్యము, పరిశుద్ధత, దేవుని సన్నిధి, దేవుని వెలుగు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికే తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనం వారికి సంభవించినది. చూడండి, ఎందుకనంటే ఒక వ్యక్తికి దేవుడు అపవాదు నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఎక్కడ పవిత్రంగా ఉండాలా? మందిరంలో ఉండాలా? మందిరంలో నాటబడాలా? చాలా మంది ఏంటంటే దేవుడు విడిపించగానే వాళ్ళ ప్రయాణాలు ఎన్నో, వాళ్ళ కార్యాలు ఎన్నో, వాళ్ళ తిరుగుళ్ళు ఎన్నో. ఎందుకంటే తర్వాత అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వస్తుందట? తన విడిచి వెళ్ళిన ఆ ఇంటికి తిరిగి వస్తానని మరలనాట తనకంటే ఆ చెడ్డమైన 7 తీసుకొని వస్తాంట. ప్రార్థన లేదయ్యా, పరిశుద్ధత లేదయ్యా, హృదయంలో వాక్యం లేదయ్యా. కనీసం ఒక పూటన్నా, ఒక మాసంలో ఒక పూటన్నా ఉపవాసం ఉండవా? ఉపవాసం ఉండకపోతే శరీర సంబంధులే కదా. అందుకే పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఎందుకనంటే దేవుడు పవిత్రుడు గనుక దానియేలు తన పరిశుద్ధతను కలిగి జీవించేవాడు దానియేలు. ఎందుకనంటే దానియేలు జీవితంలో ఎలానంటే ప్రార్థన, ఎందుకనంటే పవిత్రంగా జీవించేవాడు. అంటే ఏ లోపము లేని వ్యక్తి దానియేలు.
రెండో మాట మనం చెప్దాం ప్రేమ జన్మ. రెండో మాట మనం చూడాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదామా? రాజుకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాని శాసనంగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. చూడండి, ఇక్కడ దానియేలు ఏమైందంటే, ఈ దానియేలు లోపల వాళ్ళకి ఏం చేసిందంటే, దానియేలును ఆ బబులోను ప్రాంతంలో వీళ్ళు బానిసలైనప్పటికీ కూడా వీరిని ఏం చేస్తున్నారంటే దేవుడు క్రమంగా హెచ్చిస్తా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే పవిత్రత కలిగిన వాళ్ళు, ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు, దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు రాజు చెప్పే ఆ 120 మందిలో ముఖ్యమైన వ్యక్తులు అయినప్పటికీ కూడా నమ్మకంగా ఉన్నారు, భక్తి భయం కలిగి జీవిస్తావు. అప్పుడు దానియేలును ఏం చేస్తున్నాడు దేవుడు అంటే క్రమక్రమంగా హెచ్చిస్తావు. క్రమక్రమంగా దానియేలును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దేశంగాని దేశంలో, ఆ అన్యుల దేశంలో ఏం చేస్తున్నాడంటే దానియేలును హెచ్చించడం స్టార్ట్ చేసాడు. ఎందుకు అని అంటే దానియేలుకు రాజుల పైన కాదు, ఎందుకనంటే అక్కడ భోజనాన్ని నిరాకరించాడు. ఇక్కడికి వచ్చినాక ఈ దానియేలుకు కొంతమంది కుట్రపండి ఏం చేసిందంటే దానియేలు పైన ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు. అయ్యా 30 దినాల వరకు దేవుని దగ్గర కావచ్చు, మనుషుల దగ్గర కావచ్చు, ఏం చేయొద్దని అక్కడ సంస్థాధిపతులు, సహస్రాధిపతులు అందరు కలిసి కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడ కూడా సాగిలపడి చేయొద్దు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకవేళ ఈ ఆజ్ఞ కనుక మీరితే ఏం చేయాలి? వాళ్ళని సింహాల బోన్లు వేయాలి. సింహాల బోన్లు వేసినప్పటికి కూడా, వేయాలని శాసనం తీసుకొచ్చినప్పటికి కూడా దానియేలు ఏం చేస్తున్నాడో చూద్దాం మనం. 10వ వచనమా? ఇంటి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంట పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ దానియేలుకు ఒక చట్టాన్ని, శాసనాన్ని తీసుకొచ్చినప్పటికి కూడా దానియేలు ఏం చేస్తా ఉన్నాడమ్మా? దానియేలు అతడు ఆ సంతకము చేసేవాడిని తెలిసినప్పటికి కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు 3 మారుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేనంట మన మిస్పా ప్రార్థనలో ఉన్న వారికి ఏ ఆటంకం అని అన్నాడు. ఎవరన్నా మిమ్మల్ని అగ్నిగుండంలో ఎత్తానన్నారా? సింహాల బోన్లు ఎత్తానన్నారా? ఉరికంబం ఎత్తానన్నారా? చెప్పాలండి. ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఎవరన్నా అన్నారా? ఎందుకంటే ఈ ఏరియా అధికారి కావచ్చు, చెప్పాలి. మరి ఎందుకంటే ఈ దానియేలు చూడండి, ఒక చట్టాన్ని ఆయన కొరకు తీసుకొచ్చిన సింహాల బోన్లు ఎత్తనన్న బలుకని వాడు దానియేలు. ఎందుకు అనంటే విశ్వసించేవాడు కలవరపడడు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే ఈ ప్రార్థనా జీవితం కలిగిన వాడు పరిస్థితులకు కలవరపడడు, బెదిరింపులకు కలవరపడడు, సమస్యలైతే కలవరపడడు. ఎందుకనంటే ఆ విశ్వాసం ఆయన ఏంటిదంటే దేవుని పైన ఆనుకున్నాడు కాబట్టిగా దేవుడే నాకు సర్వస్వం. కానీ ఈనాటి వాళ్ళకి మనోళ్ళకింది ఏ చట్టం వచ్చిందో ప్రార్థనకు రావద్దని ఏదైనా చట్టం తీసుకొచ్చిందా? పైడి పెళ్ళులో. ఎందుకనంటే కడిపే కైలాసం
శాశ్వతం కాదు. మనం ఎందుకనంటే దీనికే ముక్తి అయితే రేపు దేవుని రాజ్యానికి నువ్వు ఏం చేస్తావు? దేవునికి నీకు సంబంధం ఏం సంబంధం? అది ఎలాంటి సంబంధం కలిగి ఉండవు, ఎలాంటి ఆలోచన కలిగి ఉండవు. ఎందుకనంటే ముమ్మారు ఏం చేసిందంటే అతడి ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక శాసనాన్ని తీసుకొచ్చరే, బాబు నేను కొద్దిగా అయితే అందరూ తీసుకెళ్ళి చట్టం తీసుకొచ్చి నేను మన సింహాల బోన్లు ఎత్తారు రా బాబు అని చెప్పి. కానీ దానియేలుకి కంపెనీ భయం లేదు. ఎందుకు అంటే ప్రేమ తెలిపారా మనం చూడవచ్చు. ఎందుకనంటే మనం చూడాలి యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఎందుకనంటే విశ్వసించేవాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. అమ్మా ఎక్కడున్నారు? 16 ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతి వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. అంటే దేవుని పైన విశ్వాసము తప్ప అతనికి మనసుల పైన ఎలాంటి విశ్వాసం లేదు. ఆయన అనుకోలేదు. ఎందుకనంటే నాకు ఉద్యోగం పోతుంది కావచ్చు, నా పని పోతుంది కావచ్చు. ఎందుకనంటే దానియేలు ఏం చేసిందంటే అక్కడ ఆ ఉన్న ముఖ్యమైన దాంట్లో వీరిని ఏం చేసిందంటే దానియేలును ప్రాముఖ్యమైన వ్యక్తిగా పెట్టాడు. అక్కడ చూడండి 6వ అధ్యాయంలో మొదటి వచనంలో 2వ వచనం. చూడండి, ముఖ్యుడైనప్పటికీ కూడా ఏం చేసిందంటే ఆయన దేనికి జంకలే. ఈ లోకం పోతేనే పరలోకానికి వెళ్తాం. ఒకటి విడిస్తేనే, ఈ లోకాన్ని విడిస్తేనే పరలోక బాటలో మనం ప్రయాణం సాగుతాం. నువ్వు అన్ని పట్టుకొని ఉంటే నువ్వు ఇక్కడనే మునుగుతావు తప్ప అక్కడికి వెళ్ళలేవు. అందుకే దానియేలు జీవితం ఏంటంటే పవిత్రతను కోల్పోకుండా ఏం చేసినంటే కాపాడుకొని ఏం చేసినంటే యథాప్రకారంగా ఎన్ని శాసనాలన్నా రాని, ఎన్ని చట్టాలన్నా తీసుకురాని, కానీ నేను నా ప్రార్థన జీవితాన్ని నేను మానను. ప్రార్థన జీవితాన్ని నేను మానను. ఎందుకనంటే ఆ దానియేలుకు అలాంటి ఏం కావాలంటే దేవుని పైన అంత విశ్వాసము కలిగి ఉన్నాడు, అంత నమ్మకం కలిగి ఉన్నాడు, అంత ఆనుకొని ఉన్నాడు. కాబట్టిగానే పరిస్థితులకు భయపడలే. ఇదేనా పరిస్థితులకు భయపడిందంటే అవిశ్వాసం. చిన్న ప్రాబ్లం వస్తే కృంగిపోవడం, చిన్న సమస్య వస్తే ఏడవడం, చిన్న సమస్య వస్తే కలవరపడం, కన్నీళ్ళు విడవడం, సమస్యలకు గురి కావడం, రోగాలకు గురి కావడం. కారణం ఏంటంటే వారి జీవితంలో ఏంటంటే విశ్వాసం లేదు, అంటే బలమైన ప్రార్థన జీవితం లేదు. ప్రజల హల్లెలూయా. వారికి బలమైన ప్రార్థన జీవితం లేదు. ప్రేమించేలా అందుకే దానియేలు జీవితంలో ఎందుకనంటే విశ్వసించేవాడు. ఎందుకనంటే దానియేలుకు అక్కడొక పరీక్ష వచ్చినా ఇక్కడొక పరీక్ష వచ్చినా దానియేలు దేనికి భయపడలేదు. మరి మనం దేనికి భయపడుతున్నాం గమనించాలి. మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది, మన విశ్వాసం ఎలా ఉన్నది, మన పవిత్రత ఎలా ఉన్నది, మన భక్తి ఎలా ఉన్నది గమనించాలి. ఎందుకనంటే దేవుడు తనను హెచ్చిస్తున్న కొద్ది కూడా దేవుని అడుగుజాడల్లోనే ముందుకు వెళ్తాను. ఇదేనా చాలా మంది చెప్తా అంటే దేవా కొడుకు అనగానే కొడుకు అనగానే ఏమవుతుంది? కొడుకు దేవుడు అయితే అంటారు, కూతురు దేవుడు అయితే అంటారు, చేక పెళ్లి చేస్తే ఏమైతే అంటది భార్య దేవుడు అయితే. ఏమైందా అయ్యా పాస్టర్ గారు అంటే మొన్న అంటాడు ఒక బ్రదర్, ఏమైంది బ్రదర్ ఎక్కడ అంటే రావట్లేదు, వర్క్లో లేరు అంటున్నారు. పెళ్ళి
పెళ్ళయింది కదా కొత్తగా, ఏం చేస్తా ఉన్నాడు? టూర్లు చేస్తా ఉన్నాడు. ఒకసారి శ్వాస ఆపితే ఎట్లుంటుంది? బాబు గాలి ఆపేస్తే ఎట్లుంటుంది? కరోనా కాలంలో ఆక్సిజన్ దొరకక ఎంతమంది చచ్చిపోయారు? ఆక్సిజన్ కొరకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి. కాబట్టి ప్రేమించగా అందుకే మనము జీవితంలో మనం గమనించాలి. ఎందుకనంటే ఈ భయంకరమైన దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. అందుకే ఆ పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక చెప్తా ఉంటాడు. ఎందుకనంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు ఎరగాలే. ఎందుకనంటే ఏ క్షణంలో ఏమి జరుగుతున్నదో తెలియట్లేదు వాస్తవంగా. ఎందుకనంటే చూడండి, ఈ 3వ అధ్యాయం 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే 2వ తిమోతి రాసిన పత్రిక మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, విక్కములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిథితులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. చూడండి, ఇలాగున తయారైపోయింది వాస్తవంగా. అందుకే ప్రేమ ద్వారా దానియేలు తన పవిత్రతను కాపాడుకున్నాడు. తన విశ్వాసముతో ఎలా జీవిస్తున్నాడు అని అంటే, దానియేలు తన భక్తిని ఏం చేస్తాడంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఇంకోటి, దానియేలు జీవితంలో మరొక మాట మనం చూడవచ్చు ప్రేమ ద్వారా. దానియేలు గ్రంథంలో దానియేలు చూడండి, దానియేలు మరొక కార్యం కలిగిన వాడు. దానియేలు కనుక మనం చూడవచ్చు. చూడండి, ఈ దానియేలు గ్రంథంలో కనుక మనం చూస్తే ఈ దానియేలు ఆయన ఎలాంటి వాడు అని అంటే, దానియేలు ఆయన విజ్ఞాపన చేసే వ్యక్తి. ఎందుకనంటే అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి విజ్ఞాపన చేసేవాడు దానియేలు. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చూడండి ఏమంటున్నాడంటే ఇక్కడ, ఎందుకనంటే నువ్వు బహుప్రియుడవు అంటే దేవునికి దానియేలు ఎలాంటి వాడు? ప్రియమైన వాడు. మనము కూడా ఒక దేవునికి ఒక ప్రియమైన సంఘముగా, లేకుంటే ఒక ప్రియమైన వ్యక్తిగా మన జీవితం ఉండాలి. మన జీవితాన్ని మనము దేవునికి ప్రియమైన వ్యక్తులుగా, ప్రియురాలుగా, ప్రియుడిగా మనం ఏం కావాలంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మనం ఉండాలి. ఎందుకనంటే మనం చూడవచ్చు ప్రేమ ద్వారా ఇక్కడ ఈ దానియేలు జీవితాన్ని కనుక చూస్తే, నువ్వు బహుప్రియుడవు కనుక నువ్వు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఏం చేసినంట, చెప్పే సంగతిని అంతా దర్శనం ద్వారా తెలుసుకున్నాడట. దర్శనం ద్వారా, దేని ద్వారా అమ్మా? దర్శనం ద్వారా తెలుసుకున్నాడట. ఎందుకనంటే దేవుడు, ఎందుకనంటే ఈ ప్రార్థన విజ్ఞాపన చేసే వారికి ఏముంటుందంటే దైవ దర్శనం కలిగి ఉంటాడు. దర్శనాలు, ఎందుకనంటే దైవ దర్శనం రాబోయే సంభవాలను తెలియపరుస్తాడు. ఎందుకనంటే ఆ దర్శనం కలిగి మనము జీవించాలి. ఎందుకనంటే రేపు జరగబోయే ఒక సంభవాలను నీకు కానీ నీ కుటుంబంలో ఒక వ్యక్తికి తెలియపరిచే విధంగా మన ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే చూడండి ప్రేమ జన్మ, ఎందుకు అనంటే ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో అనే సంగతి కూడా దానియేలు ఇక్కడ తెలియపరుస్తా ఉంటాడు. చూడండి, అదే 9వ అధ్యాయం 18వ వచనమా. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలవబడి ప్రార్థించలేదు. చూడండి, దేన్నట? నీ గొప్ప కనికరమును బట్టే మనము దేవుని
కనికరంలోనికి రావాలి కానీ దేవుని కోపం ద్వారా బలి కాదు. అందుకే చూడండి ఇక్కడ మా స్వనీతి కార్యములను బట్టి కాదు, నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవ చెవియొక్కి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించుము. ఎందుకంటే ఈ పట్టణం అంతా నశించిపోతా ఉన్నది, నశించిపోతా ఉన్నది. అందుకే చాలామంది ఏంటంటే మనం సేపుకుంటే చాలండి, ఎవరు ఎట్లయితే మనకెందుకు, మనం ఇంకొక వ్యక్తి కొరకు ప్రార్థన చేయవసరం లేదు, నేను నా పిల్లలు మంచిగా ఉన్నా సరిపోతుంది అని. అది ఎందుకంటే స్వనీతి ప్రేమ తెలియదు. ఎందుకనంటే ఇతరుల క్షేమమును కోరే వాళ్ళమై ఉండాలి. యేసు ప్రభు ఎందుకనంటే యేసు ప్రభు ఏం చేసిందంటే అనేకుల కొరకు విజ్ఞాపన చేసి, యేసు ప్రభు కానీ లేకుంటే ఇర్మియా కానీ, ఇర్మియా ఏమంటే నా జనులకు కలిగిన నేను నాశనమును చూడగా నా కన్నీరు ఏరులై పారిపోతా ఉన్నది. చూడండి ఈ ఇర్మియా గ్రంథంలో చూడండి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడుతాడంటే చూడండి విలాప వాక్యంలో, విలాప గ్రంథంలో చూస్తే ఈ ఇర్మియా ఈ మాటను తెలియపరుస్తాడు. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతా ఉన్నది అంటాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనం, 48-49. నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. మనం ఎందుకనంటే మనం చాలామంది చూస్తే ఇంట్లో కష్టం వచ్చినప్పుడే కన్నీరు కాదు, ఎందుకంటే కడుపు నిండితే దరిద్రం వచ్చినట్టే. చాలామంది జీవితంలో ఎందుకనంటే మనకు ఏదైనా కష్టం వస్తే, మనకేమైనా నష్టం వస్తే మనం ఏం చేయాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. మన ప్రాంతంలో ఒక నష్టము జరిగినా, ఒక కష్టము జరిగినా, ఒక ఇబ్బంది కలిగినా ఏం కావాలంటే ప్రార్థించే ఒక సంఘంగా, ప్రార్థించే ఒక విశ్వాసురాలుగా, విజ్ఞాపన చేసే ఒక దేవుని బిడ్డగా మన జీవితం ఉండాలి. అందుకే ఆయన ఏమంటాడు, నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం అంటే దానియేలుకి ఏంది, అక్కడ రాజు పవిత్రతను కాపాడుకోవడం విషయంలో కూడా దేవుడు కనికరం చూపిండు. ఇక్కడ ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికి కూడా ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తా అంటే ఏం కనికరం ఉన్నది? దేవుని కనికరం. అది కోపం పనిచేయలే అక్కడ. అందుకే మనం కనుక ఇక్కడ ఇర్మియా కూడా చూస్తా అంటే ఇక్కడ ఏమంటాడంటే ఇగో నా చెల్లకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగ కారుచుండును. మన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం కావాలంటే కన్నీరు కారవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. ఎందుకనంటే ప్రతి వాడు కూడా, ఎందుకనంటే ఇక్కడ కనుక బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉంటాడు, ప్రతి వాడు కూడా ఎందుకనంటే తన కొరకే కాదు కానీ ఎదుటివాని మేలు చూడాలి అంటాడు. చూడాలి. హల్లెలూయా. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ఎవడును తన కొరకు కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునేవాడు. మనకు దేవుడు మనం రక్షించిండు, ఒక మరణం నుంచి కాపాడిండు, ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడిండు, కష్టం నుంచి కాపాడిండు, రోగం నుంచి కాపాడిండు, భయంకరమైన పాపం ఊబిలో పడిపోకుండా కాపాడిండు. మనం ఏం కావాలంటే దేవా ఎంతోమంది మా ప్రాంతంలో నశించిపోతున్నారయ్యా అని మన ప్రాంతంలో ఒక విజ్ఞాపనకర్తలు లేవాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఈ ప్రార్థించే వాళ్ళు ఎవరంటే దేశ క్షేమం కోరేవాళ్ళు, ప్రాంత క్షేమం కోరేవాళ్ళు. నీవు ఇతరుల క్షేమమును కోరినప్పుడు దేవుడు నీ క్షేమాన్ని కోరుతా అంటాడు. నువ్వు ఇతరులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబ
దావీదును బట్టి ఏం చేసిందంటే ఆ పట్టణాన్ని కాపాడండి దేవుడు. నిన్ను బట్టి కొన్ని కుటుంబాలను కాపాడాలి, కొన్ని ప్రాంతాలను కాపాడాలి. ఎందుకనంటే మనం కొంతమందిని కాపాడే ఒక వ్యక్తిత్వం ఎలా దేంట్లో ఉన్నదంటే విజ్ఞాపనలో ఉన్నది, ప్రార్థన విజ్ఞాపన. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రార్థన విజ్ఞాపన ఏం చేస్తుందంటే ఇతరులను కాపాడుతాండది. నువ్వు ఎరిగి అగ్నిలో నుంచి లాగనవసరం లేదు, కానీ ఆ నీ ప్రార్థన అగ్నిలో నుంచి తప్పిస్తాండది, అపాయంలో నుంచి తప్పిస్తాండది, కీడులో నుంచి తప్పిస్తాండది, కరువులో నుంచి తప్పిస్తాండది, ఆ నష్టం నుంచి తప్పిస్తాండది. ఏంటిదనంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకే ఇక్కడ ఏమంటాడంటే పౌలు చెప్పే మాట ఏమంటాడంటే ఎవడును తన కొరకే కాదు. చాలా మంది అంటే మేము సేపుకుంటే చాలండి. కరోనా పక్కింటికి వస్తే ఏం చేసిందమ్మా, ఎదురింటి వాళ్ళు ఏం చేసిండు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అంతకన్నా భయంకరమైన సంభవం వస్తే ఏం చేస్తావు, నువ్వు సేపుకున్నావు అని ఇంట్లో తలుపులు పెట్టుకొని పడుకుంటున్నావు, జాగ్రత్త. నీకు అన్ని మంచిగా ఉన్నాయి కదా, సేపుకున్నాయని చెప్పేసి తలుపులు పెట్టుకొని దేశం నష్టం అయితేంది, ఎవరు నష్టపోతేంది. ఎంతోమంది యవనస్తులు దినమున డ్రగ్స్కు, హైరాన్కు, వ్యభిచారానికి, దొంగతనానికి, రౌడిజానికి, ఫ్యాక్షనిజానికి బానిసలై ఎంతోమంది మర్డర్లు, మానభంగాలు చేస్తారు. వారిని కాపాడేది ఎవరు? రాజకీయ నాయకులా? ఎవరు కాపాడతారు? రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ప్రార్థించే వారి చేతిలో ప్రాణ రక్షణ ఉన్నది, దేశ రక్షణ ఉన్నది. హల్లెలూయా. అందుకే పౌలు మాట్లాడే మాట ఏమంటాడంటే ఎవడు తన కొరకే కాదు కానీ ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకునేవాళ్ళను. వారి శత్రువు అయిన పర్లే, శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు యేసుప్రభు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. నిన్ను శపించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. చూడండి, మనం చూడండి మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త హింసించుతున్న వారి కొరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 44 నుండి 44. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండును. ఎవరికి? మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లుగా. మనం ఎవరి కుమారులము? ఎవరి కుమార్తెలము? ఎవరి పిల్లలము మనము? అపవాద. మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులైనట్టుగా. ఎందుకనంటే కుమారులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇతరులను కాపాడేవారు. తండ్రి అయిన దేవుడు కుమారులైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపితే నశించిపోతున్న నిన్ను నన్ను కాపాడేలే, లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. తాగి చచ్చేదో, లేకుంటే ఎవరితో కొట్లాడబడి వాని చేతిలో చచ్చిపోయేవాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటే మీరు నేను చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మనము దానియేలు ఎవరికి చేస్తానండి, అక్కడ అంత వ్యతిరేకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను. దేవా వీళ్ళు మారాలయ్యా, వాళ్ళు సింహాల బొమ్మ తయారు చేస్తాను, నాకు అగ్నిగుణం తయారు చేస్తాను, లేకుంటే రకరకాల నూనెలే. ఆ కాలంలో ఏం చేసినంటే, బబులోను కాలంలో ఏం చేసినంటే భయంకరమైన వీళ్ళందరూ ఏం చేసినంటే భయంకరమైన ఏం చేసినంటే నూనె కాగిన నూనెలో కూడా పడేసేవారు. భయంకరమైన హత్యది, రంపాలతో కోసేది భయంకరమైన కాలం. అందుకే ఇక్కడ చూడండి, ఈ దానియేలు ఎవరి కుమారుడు అంటాడమ్మా చెప్పాలి. నువ్వు మనం కూడా గుండె మీద చేసుకోవాలి. మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలు విజ్ఞాపన చేస్తా అంటారు, దేశాన్ని కాపాడుతా అంటారు, దేశ
దేశ భద్రత దేవుని బిడ్డల చేతిలో ఉన్నది. అందుకే చూడండి ఇక్కడ మనం చదువుదామా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరి కొరకు? హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. ఎందుకనంటే దావీదును తరుముతా అంటే దావీదు ఏ అరణ్యములో చేరి కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసిండు. అరణ్యంలో 22 సార్లు ఈట ఇసిరినప్పటికి కూడా దావీదు చేతికి అప్పగించలే దేవుడు. దావీదును సౌలు చేతికి అప్పగించలే. నీ ప్రార్థన నువ్వు వెళ్ళని స్థలాలకు వెళుతుంది. నీ ప్రార్థన నువ్వు ఏ ప్రాంతంలో ఇక్కడి నుండి చేసే ప్రార్థన ఏ దేశంలోనైనా కాపాడుతాడు. నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన నువ్వు ఎందుకనంటే నీ భర్త అక్కడ ఉద్యోగంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా ఆయన సేఫ్గా ఉండాలంటే ఇక్కడ నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ సేఫ్ కావాలంటే ఇక్కడ మోకరించాలి. ఎందుకనంటే ప్రార్థన అలాంటి. అందుకే ఇక్కడ చూడండి అమ్మా, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే సుంకర్లు అంటే పాపులు కూడా కట్టిన చేస్తాను కదా, ప్రేమించిన వాళ్ళు చేస్తా అంటారు. ఎందుకనంటే అన్నం పెట్టిన వాళ్ళకే అన్నం పెడతా అంటారు, బట్టలు పెట్టిన వాళ్ళకే బట్టలు పెడతా అంటారు. మళ్ళీ వాళ్ళు ఫంక్షన్ పిలిచిన వాళ్ళకే ఫంక్షన్ పిలుస్తా అంటారు. మళ్ళీ వేరే వాళ్ళని పిలవరు. గుడ్డెళ్ళకు గుండెలకు ఏం చేస్తారు అన్నం వస్తా అంటే ఇలా కొడతా అంటారు. రాక రాక చిన్నయ్యా ఇంకేం చేస్తా అంటారు, ఇంక కొంచెం కొనే పెడతా అంటారు. అందుకే ప్రియ దేవుని కదా మనము ఎదుటివాని మేలు కోరే విధంగా ఉండాలి. అందుకే దానియేలు ప్రార్థన ఎలా ఉన్నదంటే ఇక్కడ చూస్తే ప్రేమని తెలిపారా, ఆయన అంటాడు నీ గొప్ప కనికరాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. సుమా జాగ్రత్త, దేవుని కనికరం నీ పైన ఉన్నది. నువ్వేం కావాలంటే నువ్వు విజ్ఞాపనకర్తగా మారాలి అని అంటే నువ్వు విజ్ఞాపన ఎప్పుడు ఏం చేస్తానంటే నువ్వు నైట్ ప్రార్థనగానే అన్ని పనులు పక్కన పెట్టి ప్రయాణం చేయాలి. మనం సులువుగా మనం చెప్పేస్తాం మనం కొన్ని పదాలు, కానీ ప్రయాణం చేయాలి, విజ్ఞాపన చేసి చూపెట్టాలి. విజ్ఞాపన మా ఊర్లో నేను మాకు విజ్ఞాపన చేయకపోతే నేను బ్రతికేవాడిని. మేము దాదాపు 200 కుటుంబాల ఫ్యామిలీ కంటే ఎక్కువగా మేము ఒక 3 నెలల వరకు చైన్ ప్రేయర్ చేసినాం. 3 నెలల వరకు చైన్ అంటే ఇక్కడ ఈ రోజు 5 గంటలకు ప్రారంభిస్తే రేపు 5 గంటల దాకా కూడా నడుతూనే ఉంటాడు. అప్పుడే 3 నెలలు అట్లా చేసినాం. 3 నెలలు తింటాం కానీ పాస్టర్ 3 నెలలు ప్రార్థన చేయలేదు. జాగ్రత్త, నీ ప్రాంతాన్ని కాపాడాలి. ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి చాలా. అందుకే ఇక్కడ అంటాడు దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడాలి మనం. 20వ వచనం చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట. ఆయన పాపం చేసిన ఇందాకను దోషం లేదు, పవిత్రతను కాపాడుకున్నాడు అంటే ప్రజల యొక్క పాపాన్ని తన పైన వేసుకుంటావు. మనకేందండి, వాళ్ళు కట్టేంది వాళ్ళు కొట్టుకుంటేంది మనకేందుకు? మనం సేఫ్ జోన్లో ఉన్నాం సరిపోతుంది. రేపు నీకు కష్టం వస్తే, రేపు నీకు నష్టం వస్తే, రేపు నీకు ఆపద వస్తే, రేపు నీకు ఆకలేస్తే. అందుకే ఇక్కడ అంటాడు ఏమంటే నా దేవుని ఎదుట నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును
నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయించుంటిని. చెప్పలు బట్టి ప్రభుని కదా, నువ్వేం చేస్తా ఉన్నావు? విజ్ఞాపన చేస్తా ఉన్నావా? నిద్రపోతున్నావా? ఎందుకు అనంటే ఈ కీడంతా రావడానికి కారణం ఏంది? దుష్టుని ప్రణాళిక పంచి ఉన్నది. దుష్టుడు ఎందుకనంటే గర్జించు సింహం వలె నేను ఎవరిని మిరుగుతున్నానని వాడు దుష్టుడు ఎక్కడ పడితే అక్కడ పొంచి ఉన్నాడు. బోన్లు వేసాడు. బోన్లు వేసి ఏం చేస్తున్నాడంటే